జై గురుదేవ్. సో ఈరోజు మనము ఎరీస్ మెడిటేషన్కి అటెండ్ అవుతున్నాము. ఇది మనకి అందరికీ తెలుసు, ఏప్రిల్ మే జూన్ చాలా ఇంపార్టెంట్. ఏప్రిల్ మే జూన్ మెడిటేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 3 మెడిటేషన్స్లోనే, ఈ 3 మంత్స్లోనే ఈ ఇయర్కి మనం చేయాల్సిన పనులన్నీ డిసైడ్ అయిపోతాయి. ఆ పనులు కంప్లీట్ అయిపోతాయి. అది మనము డిసైడ్ చేసుకోవాలి. ఏ రకమైన పనులైనా మనం ఈ 3 మెడిటేషన్స్లోనే మనము డివైన్ వర్క్స్, పర్టికులర్లీ డివైన్ వర్క్స్, మీ పర్సనల్ గోల్స్ కాదు. పర్సనల్ గోల్స్ పక్కన పెట్టండి. మెడిటేషన్స్లో వాటిలో హ్యుమానిటీకి ఏమన్నా చేయగలమా అనేది, సరే గ్రూప్గా మనం చేసుకుంటున్నాం కాబట్టి, గ్రూప్గానే కొన్ని అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి చేసుకోవచ్చు. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మీరు ఏమన్నా గోల్స్, అదర్ టైమింగ్స్ అదర్ దాన్ దిస్ ఏమన్నా చేసుకోవాలి అంటే ఈ ఏప్రిల్ మే జూన్లోనే మెడిటేషన్స్లోనే మీకు డిసైడ్ అయిపోతుంది. దానికి ప్లాన్ వేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఇక ఎరీస్ మెడిటేషన్ గురించి కొంచెం డిస్కస్ చేసుకొని మనం మెడిటేషన్లోకి వెళ్ళిపోదాము. This full moon occurs in the month of Aries, which is symbolized by the head of a ram. Ram ante telusu kada, potelu, the goat. It signifies a straight dash of the eternity into the cycles of time. The symbol signifies the 2 horns of the ram in the heavens. They are the 2 halves of the year which supplement one another. Meditate this symbol as the 2 eyebrows meeting of your face and dinting your nose downwards at the point they contact. This points out to you the passage of time into yourself as your own mind. Mind is only consciousness measured into awakening. Mind is only a consciousness measured into awakening. దీనికి ఏం చెప్తున్నారంటే, ఆకాశమున గల తారకా వ్యూహము 2 గొర్రె కొమ్ములుగా మనకి దర్శనమిచ్చును. ఈ సంకేత చిత్రము సూచించుతున్నది. వలయాకారంగా మెలితిరిగి ఉన్న ఈ 2 కొమ్ముల సంకేతము మన సంవత్సర కాలంలోని ఉత్తరాయణ దక్షిణాయనములు స్ఫురింపచేయుచున్నది. ఈ 2 అర్ధభాగములు పరస్పర పూర్ణార్థములుగా వర్తించును. వలయాకారముగా వంపు దిగిన మన కనుబొమ్మలు నాసికాగ్రమున కల ఒక బిందువు వద్ద పరస్పరము తాకుచున్నట్లు ఈ సంకేతం మనకు దర్శనమవుతున్నది. మన కనుబొమ్మలు మనకి సమంకాయ శిరోగ్రీవంలో, మనకి భగవద్గీతలో కూడా చెప్పినది ఏంటంటే, మీ నాసికాగ్రము అంటే ది టిప్ ఆఫ్ ద నోస్ మీద మీరు ధ్యానం చేస్తే అని చెప్పినట్టు ఉంటుంది. కానీ దాన్ని క్రియాయోగంగా డిస్క్రైబ్ చేశారు గురువులందరూ. క్రియాయోగం అది మనం అందరం రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటూనే చెప్తూనే ఉన్నాము. జాగ్రత్తగా మీరు ఏంటంటే శ్వాసని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనకి పర్ మినిట్ 14 to 16 టైమ్స్ శ్వాస తీసుకుంటాం. దాన్ని మెల్లగా తగ్గించుకోవాలి. మీ రిస్ట్ని కనుక మీ నాస్ట్రిల్ దగ్గర పెట్టుకుంటే రైట్ నడుస్తుందా లెఫ్ట్ నడుస్తుందా అనేది క్లారిటీ వస్తుంది. హవెవర్ నాట్ ఓన్లీ రిస్ట్, ఫింగర్స్ పెట్టుకున్నా అది ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఏ పరిస్థితుల్లో చేంజ్ అవుతుంది అని తెలుసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా మంచి పనులు చేద్దాము, ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేద్దాము అనుకున్నప్పుడు ఆ పనికి సంబంధించిన వర్క్ కనుక సూర్యుడితో లింక్ అయి ఉంటే రైట్ నాస్ట్రిల్ నడవాలి. అది చంద్రుడితో లింక్ అయి ఉంటే, అంటే నైట్ వర్క్స్ కానీ నైట్ టైమ్స్ పనులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే అది లెఫ్ట్ నాస్ట్రిల్లో కనుక స్టార్ట్ చేస్తే ఆ పని ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదొక సంకేతము. నీ మనస్సుగా కాలము నీలోని ప్రవేశించుటను ఇది సూచించును. మనస్సు ప్రజ్ఞామయము. మైండ్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ఆల్ కాన్షియస్నెస్. All the creation of this earth awaken into the body of the ear God as it gets created into the various living beings of this earth. Invisible fire exists as a sky and visible fire exists as the sun god. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఫైర్ అనేది మనకి చేతనత్వముకి ప్రతీక. ఇన్విజిబుల్ ఫైర్ మనకి ఆకాశతత్వము, విజిబుల్ ఫైర్ సూర్యుడు.
ఈ ఇన్విజిబుల్ ఆకాశం మనకి పైనుంచి శక్తి దారాలు దిగుతున్నాయి అని మనం మెడిటేషన్ చేస్తుంటాము. మనం శక్తి దారాలు దిగుతున్నట్టుగా మనం మెడిటేషన్ చేస్తూ మనలోకి దిగుతున్నాయి అని మనకి చాలా మాస్టర్ చెప్పిన మెడిటేషన్స్లో కానీ, రేపు ఎల్లుండి మనం నాదయోగం ఇలాంటివి గురువు గారు చెప్పిన మెడిటేషన్స్లో కానీ పైనుంచి మనము ఈ శక్తిదారులు మన శరీరంలోకి దిగుతున్నాయి అనే ధ్యాసగా మనం చేస్తున్నప్పుడు ఆ శక్తిధారలు మన శరీరంలో రక్తములోకి వెళ్తున్నాయి. ఆ రక్తము కరెక్ట్గా మనకు పనిచేస్తే ఫైట్ని ఫ్లైట్గా మారుస్తుంది, చేతనత్వంలో మార్పు వస్తుంది, మనలో ఒక కొత్త రకమైన ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహము ధైర్యంగా మారుతుంది. ఆ ధైర్యము సన్మార్గం వైపు ప్రేరేపిస్తుంది, అది సూర్యుడి వైపు ప్రేరేపిస్తుంది. ఇది ఇలా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి సంవత్సర స్వరూపుడైన యజ్ఞపురుషుని శిరస్సును ఖండించి దాని స్థానమున గొర్రెతలను అతికించినట్లు వేదములు పురాణములు వర్ణించుచున్నవి. ఇది ఇలా చెప్పంగానే మనకి అర్థమవుతుంది కదా. ఆయనని మన దక్ష ప్రజాపతిని అలాగే చేస్తారు కాబట్టి, ఆయన ఆద్యుడు కాబట్టి అదొక సింబల్గా తీసుకుంటాము. అంతటితో సంవత్సరాత్మకమైన యజ్ఞం పరిసమాప్తమై ఒక మండలాకృతి పూర్ణ స్వరూపము ధరించినది మనకు అవగతమవుతున్నది. అలాగే ఈ పౌర్ణమితో మనకి కొత్తవి స్టార్ట్ అవుతున్నాయి. అటనొచ్చినచో తేజోవంతమైన నీ వెలుగు నీకు అనుభవమునకు వచ్చును. మేష పూర్ణిమ ధ్యానము జరిగినప్పుడు సంవత్సర స్వరూపుడైన పరమేశ్వరుడు బృందావన ప్రజ్ఞగా మన అందరి యందు స్థిరమగుగాక. అది మనకి ఇచ్చిన బ్లెస్సింగ్. మే ద లార్డ్ ఆఫ్ ద సైకిల్స్ బీ విత్ us all as our consciousness while we meditate upon the full moon of Aries. ఇది మనకి ఈ ఇయర్కి మనకు కావాల్సిన బ్లెస్సింగ్ వచ్చేసింది. కాబట్టి మనము డైరెక్ట్గా మెడిటేషన్లోకి వెళ్దాం. యాజ్ యూజువల్ మనం స్టడీగా కూర్చొని 3 సార్లు శ్వాసను అబ్జర్వ్ చేసుకోండి. ఆ తర్వాత శ్వాస పీల్చుకుంటున్నప్పుడు సో అనుకోవాలి, శ్వాస వదిలేటప్పుడు హమ్ అనుకోవాలి. అలా 3 times. తర్వాత 3 సార్లు గాలి పీల్చేటప్పుడు ఓం అని పీలుస్తాము అంతర్లీనంగా, వదిలేటప్పుడు మాత్రం శబ్దం ఉచ్చరిస్తాము.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఆర్కే. నమస్కారం మాస్టర్ ఈకే. ఎంఎన్ అంటే తెలియని వాళ్ళ కోసం ఫోటో పెట్టాను. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ సివివి.
నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. To your lotus feet. Let us be silent for a few minutes and observe what is going on within your body. Just observe your breathing. Breathing in, breathing out.
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సివివి ప్రేయర్లో భాగంగా ఈ గాయత్రి మంత్రం ఇలా ఇచ్చారు కాబట్టి ఇలాగే మనం పలుకుతున్నాము. 10 సార్లే చెప్పారు. 10 సార్లు చెప్పిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మనము సకల సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేస్తాము. అప్పటి వరకు మౌనంగా ఉండండి. సకల సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము. మూలాధారము దగ్గర మనస్సు ఉంచుకోండి. మెల్లగా మనస్సుని స్వాధిష్టానం దగ్గర 6 పెటల్డ్ లోటస్ ఆరెంజ్ కలర్ ఈ ఈథరిక్ బాడీలో ఈ 6 పెటల్డ్ లోటస్ ఉన్నది అని ఇమాజిన్ చేసుకోవాలి. ఈథరిక్ బాడీ మన శరీరం చుట్టూ ఆరిక్ బాడీ లాగా ఉంటుంది.
ఆ ప్లేస్లో ఒక 6 పెటల్డ్ లోటస్ ఊహించుకోవాలి. మనస్సు అక్కడి నుంచి ఓంకారం చేసుకోండి. మనస్సును మెల్లగా పైకి మణిపూరక చక్రం దగ్గరికి తెచ్చుకోండి. 10 పెటల్డ్ లోటస్, కమలే కమలాలయే అన్నట్టుగా చూసుకోవాలి. ఎల్లో కలర్. మనస్సుని మెల్లగా మణిపూరక చక్రం నుంచి అనాహత చక్రము గ్రీన్ కలర్, మొత్తం గ్రీన్ కలర్గా చూసుకోండి. మొత్తం ఇంకా కళ్ళది కనపడేంత వరకు. 12 పెటల్డ్ లోటస్, హృదయ చక్రము థ్రోట్ హార్ట్ సెంటర్ అనాహత చక్రము గ్రీన్ కలర్, 10 పెటల్డ్ లోటస్. మనస్సుని మెల్లగా విశుద్ధి చక్రము థ్రోట్ సెంటర్ బ్లూ కలర్, నీలకంఠుడు, the throat center from where every word comes, the throat center from where you start speaking. పదము పదార్థముగా మారుట. మీ యొక్క వాక్కు క్రిస్టలైజ్ అవ్వాలి అంటే విశుద్ధి చక్రము బాగా పనిచేయాలి. అక్కడ బ్లూ కలర్ బాగా చూసుకోవాలి. 16 పెటల్డ్ లోటస్, అన్నిటికంటే పవర్ఫుల్ ఆయుధము మన వాక్కు. వాక్కుతో మనము ఎన్నో రకాలైన మ్యాజిక్స్ చేయొచ్చు. భావము చాలా ఇంపార్టెంట్. బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు భావన లేకుండా బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి లేదు. ఆ బ్లెస్సింగ్ కరెక్ట్గా హృదయం నుంచి బయలుదేరుతుంది, కంఠం నుంచి పాస్ అవుతుంది, ఆ నోట్లోంచి మనకి ఆ మాట వస్తుంది. కాబట్టి అది ఆ థ్రోట్ సెంటర్ బ్లూ కలర్లో బ్లెస్సింగ్ ఇచ్చేటప్పుడు బ్లూ రేస్ మన కళ్ళల్లోంచి మన చేతుల్లోంచి ఎదుటి వాళ్ళలోకి వెళ్తున్నాయి అని కనుక మనం బ్లెస్సింగ్స్ ఇవ్వగలిగితే
ఎంతో గొప్ప హీలింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎన్నో గొప్ప మ్యాజిక్స్ చేయొచ్చు, ఎందరో కోరికలు తీర్చచ్చు, మీరే తీర్చచ్చు, ఎవరో కాదు, గురువుల దాకా వెళ్ళక్కర్లేదు. యూ ఓన్లీ కెన్ డూ సో మెనీ మిరకల్స్. యూ కెన్ క్రియేట్ ఎ వండర్ఫుల్ heaven-like atmosphere on the earth if you correctly use the throat center, the Vishuddhi chakra, the blue color. Use the colors. థ్రోట్ సెంటర్ నుంచి మనస్సుని మెల్లగా ఆజ్ఞా చక్రం దగ్గరికి తెచ్చుకుంటాము. ద 2 పెటల్డ్ లోటస్, అది బర్డ్స్ వింగ్స్ లాగా రైట్ సైడ్ ఒక పెటల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక పెటల్ ఉంటుంది. ద సీట్ ఆఫ్ ది గురు, ద సీట్ ఆఫ్ ది మాస్టర్స్ ఫీట్, ద సీట్ ఆఫ్ ది కాన్షియస్నెస్, ద సీట్ ఆఫ్ ది క్రైస్ట్ కాన్షియస్నెస్, ద సీట్ ఆఫ్ ది క్రియా కాన్షియస్నెస్, from where you can become omniscient, omnipotent, and omnipresent. We all have the destiny. Omnipotent, omnipresent, omniscient. The Ajna Chakra. మనస్సుని అలాగే ఆజ్ఞా చక్రం నుంచి మళ్ళీ విశుద్ధి చక్రం దగ్గరకు తీసుకొచ్చుకోండి. ద బ్లూ కలర్. మనస్సుని మెల్లగా థ్రోట్ సెంటర్ నుంచి హార్ట్ సెంటర్కి తెచ్చుకోండి. అనాహత చక్రము, అనాహత శబ్దము, ద సీట్ ఆఫ్ ది సన్, ద సీట్ ఆఫ్ ది హార్ట్, ద సీట్ ఆఫ్ యూహాలక్ష్మి, ద సీట్ ఆఫ్ లక్ష్మి, ద సీట్ ఆఫ్ విష్ణు, ద సీట్ ఆఫ్ లవ్,
Love is God, the seat of sun, from where you can broadcast, you can emanate, you can send 7 rays to the entire humanity. 7 రకాలైన కిరణాలు మీ హృదయంలోంచి మొత్తము ప్రాణులందరి మీద ప్రసరింపబడుతున్నాయి. ఇమాజిన్ దట్. ద మోర్ ఇంపార్టెంట్ ఈజ్ పెటల్స్, కలర్స్, అక్షరాలు కాకుండా, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కాకుండా, ఒక్కొక్క సెంటర్ ఆఫ్ కుండలిని చక్ర నుంచి మీరు ఏ రకమైన భావాల్ని మానవాళికి లేదా ప్రాణులకి అందచేయాలనుకుంటున్నారు అనేది ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మార్పు వస్తుంది. చేతనత్వంలో మార్పు వస్తుంది, మనుష్యుల్లో మార్పు వస్తుంది, ప్రాణులలో మార్పు వస్తుంది, ప్రకృతి మనకి అనుగుణంగా తయారవుతుంది. ప్రకృతిలో మార్పు మనం కాదు తీసుకొచ్చేది, మనము ప్రకృతిలో మమేకమవుతాము. మనం ఏం చెప్తే అది వింటాయి. మనకు అనుగుణంగా జరుగుతాయి అన్నీ. మనకు అనుగుణంగా జరుగుతున్నాయి కదా అని మనం శాసించడం కరెక్ట్ కాదు. న్యాచురల్గా ప్లాన్స్ వేసుకుంటారు, ఆ ప్లాన్స్ జరిగిపోతూ ఉంటాయి, ఏ అడ్డంకులు రావు. అట్లీస్ట్ పంచభూతాల నుంచి మీకు ఏ అడ్డంకులు రావు. ఓన్లీ వెన్ యూ కెన్ ఎమనేట్ లవ్ ఫ్రమ్ యువర్ హార్ట్. మీ హృదయం నుంచి ప్రేమతత్వము మెడిటేషన్ చేసేటప్పుడు ఆ ప్రేమతత్వాన్ని ప్రసరింపజేయగలిగితే, ప్రపంచం మొత్తానికి ప్రసరింపచేయగలిగితే, ఇమాజినింగ్ మనకి కరెక్ట్గా శివుడు 3వ కన్ను తెరిచి ఆ అగ్నిని ఎలా వదలటం అనే ఆస్పెక్ట్ మనకి తెలియదు. బట్ వీ కెన్ ఇమాజిన్, వీ కెన్ వండర్ఫుల్లీ ఇమాజిన్. మన చుట్టూ 750 కోట్ల మంది కలిసి మనం ఈ సకల సమర్థ సద్గురు స్పర్శ చేస్తున్నామని కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. కొన్ని కోట్ల మంది అశరీరదారులతో కలిసి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. కాస్మాస్లో కూర్చొని మనం ధ్యానం చేస్తున్నామని ఇమాజిన్ చేసుకోవచ్చు. నక్షత్రాల మధ్య మనం కూర్చొని ధ్యానం చేస్తున్నామని ఇమాజిన్ చేసుకోవచ్చు. అమ్మవారి ఒడిలో కూర్చొని ధ్యానం చేస్తున్నామని ఇమాజిన్ చేసుకోవచ్చు. పరమ గురువుల నడుమ వారితో కలిసి కైలాసంలో కూర్చొని ధ్యానం చేస్తున్నా అని ఇమాజిన్ చేసుకోవచ్చు. అంత బ్రాడర్ విజన్ ఉండాలి, ప్రేమతత్వం అంత బ్రాడర్గా ఉండాలి. అనాహత చక్రము నుంచి మెల్లగా మళ్ళీ మనము మణిపూరక చక్రం దగ్గరికి వస్తాము. ఈ మణిపూరక చక్రం దగ్గర ఈ ఫామ్ తయారవుతాయి. మనం ఆజ్ఞా చక్రము, విశుద్ధి చక్రము, అనాహత చక్రంలో మనం తయారు చేసుకున్న భావాలు, మాటలు అవి క్రిస్టలైజ్ అవుతాయి. ఎక్కడ? మణిపూరక చక్రం దగ్గర. ఎలాగవుతాయంటే అగ్ని వల్ల. అగ్ని ట్రాన్స్ఫార్మ్స్ మ్యాటర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్. There is no distinction in the universe. There is only transformation. అందుకనే సంస్కృతంలో లయము అంటారు. డిస్ట్రక్షన్ అనేది రాంగ్ పదం. ట్రాన్స్ఫార్మేషన్. లయం అవటం అంటే మెర్జింగ్. బ్లాక్ హోల్లోకి మ్యాటర్ బ్లాక్ హోల్ సక్ చేస్తుందంటారు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఏమవుతుందో తెలియదు. మ్యాటర్ విల్ స్టే దేర్ ఫర్ ఎవర్. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. అది స్పిరిచువల్ లానే. కాబట్టి మణిపూరక చక్రం దగ్గర మీరు అనుకున్న భావాలన్నీ అగ్నితో సంపర్కము చెంది
పృథ్వీపై స్వర్గీయ వాతావరణం తయారవుతుంది అని మణిపూరక చక్రంలో కనుక మీరు ఇమాజిన్ చేసుకోగలిగితే ఆ మణిపూరక చక్రం జాగరణ అయినట్లే. అది మనం ఓంకారంతో చేస్తాము. చూడండి. ఆ సో మన భావాలన్నీ మాధ్యమాలో ఉన్నాయి. మెల్లగా పశ్చంతిలోకి దిగాలి. అగ్నితో సంపర్కం చెందిన భావాలు మాధ్యమాలో ఉన్నాయి. జలతత్వం దగ్గరికి వస్తాము. స్వాదిష్టాన చక్రము. వాటర్ ఈజ్ ద కూలెంట్. ఆ తర్వాత పృథ్వీతత్వానికి వచ్చినప్పుడు అది క్రిస్టలైజ్ అవుతుంది, మేనిఫెస్ట్ అవుతుంది. హెవీ అగ్నిని కరెక్ట్గా మౌల్డ్ చేస్తుంది వాటర్, ద ఫోర్స్ ఆఫ్ వాటర్. అందుకని జలతత్వము, స్వాదిష్టానము, 6 పెటల్డ్ లోటస్, ఆరెంజ్ కలర్. మనస్సుని మూలాధారాల దగ్గరికి వచ్చేటప్పటికి మేనిఫెస్ట్ అయిపోయింది. ఇమాజిన్, మణిద్వీపము నుంచి మన ఊరి వరకు మొత్తము వెలుతురు మనకి స్వర్గీయమైన వాతావరణము క్రియేట్ అయిపోయినది అని మనము మూలాధారం దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తము ప్రపంచం అంతా మారిపోయింది, ఒక కుటుంబంలాగా ఉంటుంది అని మనము ఇమాజినరీ వరల్డ్లోకి వచ్చేసాను. జరిగిపోయింది ఆల్రెడీ, has already happened. మూలాధార చక్రము, 4 పెటల్డ్ లోటస్. మళ్ళీ మూలాధార చక్రం నుంచి మనస్సుని స్వాదిష్టాన చక్రము, మనస్సుని స్వాదిష్టాన చక్రం నుంచి మణిపూరక చక్రము,
మణిపూరక చక్రం నుంచి అనాహత చక్రము, హార్ట్ సెంటర్. అనాహత చక్రము, మనస్సుని మెల్లగా విశుద్ధి చక్రము, మెల్లగా మనసుని ఆజ్ఞాచక్రము, మనస్సుని మెల్లగా ఆజ్ఞాచక్రం నుంచి కొంచెం పైకి మనోబుద్ధి చిత్త అహంకారాలని మనము యాక్టివేట్ చేసుకుంటున్నాము. మనస్సు బుద్ధి ఉండే ప్లేసు ఆజ్ఞాచక్రం నుంచి కొంచెం పైకి 2 inches above ది ఆజ్ఞాచక్ర, వేర్ యూ కెన్ పాయింట్ అవుట్ యువర్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫీల్ దట్ ది మనస్సు అండ్ బుద్ధి are being activated.
అక్కడి నుంచి జస్ట్ 2 inches అబౌవ్ ఫైండ్ ఎ ప్లేస్ అండ్ కాన్సన్ట్రేట్. ఆ పిన్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేసుకోండి. మీరు ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు 2 పాయింట్స్ ఫిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఆ పాయింట్ల మీదే కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఇమాజినేషన్ ఇదంతా. అక్కడ చిత్తము అహంకారాన్ని మనము యాక్టివేట్ చేసుకుంటున్నాము. చిత్తము కొన్ని వందల జన్మల నుంచి మనము చేస్తున్న మంచి పనులు, మిస్టేక్స్ అన్నీ అక్కడ పేస్ట్ అయి ఉన్నాయి సబ్కాన్షియస్లో. దాన్ని చిత్తము అంటాం. మనస్సుని మన వశంలోకి తెచ్చుకొని బుద్ధిని ఉపయోగించి చిత్తముతో మన యొక్క సంస్కారాలన్నీ పెంపొందించుకొని రాబోయే జన్మలకి కావలసిన ప్రిపరేషన్స్ మనం చేసుకుంటూ ఎప్పుడైతే అహంకారము ఐ తీసేస్తామో అప్పుడు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ మన మీద పని చెయ్యదు. 5 ఎలిమెంట్స్ మన మీద పనిచేయవు. దేవతా శరీరము వస్తుంది. అదే సకల సమర్థ సద్గురు స్పర్శ యొక్క లక్ష్యము. మనుష్యుల్ని దేవతలుగా మార్చటమే ఈ ధ్యానం యొక్క లక్ష్యము. చిత్తము అహంకారము అని ఒక ప్లేస్ చూసుకున్నారు. అక్కడ మనస్సు ఉంచారు. You have tamed your mind, you have used your buddhi, intelligence or viveka, and you have find it out what exactly is the reason for your existence. లక్ష్యము ఏ పని మీద మనము పృథ్వీ మీదకి వచ్చాము. మన అందరము కారణ జన్ములమే. జస్ట్ బిలీవ్ ఇన్ ఇట్, దట్స్ ఆల్. మనమందరము కారణ జన్ములమే. ఒక అద్భుతమైన పని మీద వచ్చాము. అది మనకి ఇక్కడ తెలిసిపోయి గురువుని మనలోకి ఆవాహన చేసుకున్నందువలన అహంకారం అనేది లేకుండా పోయింది. నేను లేను అనే విషయానికి స్ఫురణ వచ్చింది. అప్పుడు అనంతమైన సముద్రము కనపడింది. ఆ సముద్రము కేవలం వెలుతురుతో ఉన్నది. ఆ వెలుతురే సహస్రార చక్రము. జంప్ ఇన్ టు దట్ ఓషన్ ఆఫ్ లైట్. అదే మణిద్వీపము, అదే వైకుంఠము, అదే కైలాసము, అదే హిమాలయాస్. అద్భుతమైన కాంతిలో మీరు అలా తిరుగుతూ ఉన్నారు. You couldn't find your body. You are just bodiless. కేవలము చుట్టూ ఎటు చూసినా చూడటం అనేది కూడా లేదు కదా. ఒక వెలుతురులో ఉన్నారు అంతే. ఆ వెలుతురులో మీ చేతనత్వం ఉన్నది.
అక్కడి నుంచి మెల్లగా మనము మళ్ళీ గురువు గారి పనులు చేయాలి కదా, గురువుల పనులు చేయాలి కాబట్టి మనం అనంతమైన జ్ఞానము, సంపద, పవరు, లైటు, ఎనర్జీ తీసుకొని ఒక స్టెప్ కిందకు వచ్చాము. ది 20th ప్లేస్. అక్కడి నుంచి ఇంకొక స్టెప్ కిందకు వచ్చాము. దట్ పర్టికులర్ పాయింట్ ఈస్ అబౌవ్ ది ఆజ్ఞా చక్ర, 21st ప్లేస్. అక్కడ ఒక అద్భుతమైన సింహాసనం వేసున్నది. ఆ సింహాసనం మీద మీరు కూర్చున్నారు. యు ఆర్ ది ఎంపరర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు ప్రపంచంలో ఏ రకమైన చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారో ఇమాజిన్ చేసుకోండి. ఏవైనా పర్వాలేదు. ఒక 1 minute టైం ఇస్తున్నాను. మీరు ఈ ప్రపంచంలో ఏ రకమైన చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. నౌ యు ఆర్ ది ఎంపరర్. వాట్ ఎవర్ యూ థింక్ దట్ విల్ మేనిఫెస్ట్. మీ యొక్క అద్భుతమైన ఆలోచనలు దేవతలకు అంది వాళ్ళు ఆనందించి, పరమ గురువులు ఆనందించి మన మీద వేద మంత్రముల వర్షము కురిపిస్తున్నారు. శం నో మిత్రశం వరుణః శం నో భవత్పర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మే
the light in me. Be the light before me. May I learn to see it in all. May the sound I utter reveal the light in me. May I listen to it while others speak. May the silence in and around me present itself, the silence which we break every moment. May it fill the darkness of noise we do and convert it into the light of our background. Let virtue be the strength of my intelligence. Let realization be my attainment. Let my purpose shape into the purpose of our earth. Let my plan be an epitome of the divine plan. May we speak the silence without breaking it. May we live in the awareness of the background. May we transact light in terms of joy. May we be worthy to find place in the eternal kingdom. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षस्तु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् अपुत्रा पुत्रिणः सन्तु पौत्रिणः निर्धना सदना सन्तु जीवन्तु शरदां शतम् ॐ श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां पुष्टिं श्रियं बलं तेज आयुष्यमारोग्यं देहि मे हव्यवाहना। ॐ शान्ति 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 शान्ति। इनिशिएशन नंबर 1 असतो मा सद्गमय। इनिशिएशन नंबर 2 तमसो मा ज्योतिर्गमय। इनिशिएशन नंबर 3 मृत्योर्मा अमृतंगमय। इनिशिएशन नंबर 4 स्वार्थं मा परमार्थंगमय। इनिशिएशन नंबर 5 अव्यवस्था मा सुव्यवस्थांगमय। ओम शांति 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 शांति। जय महाकाल। जय जय महाकाल।